మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా సౌత్ ఆఫ్రికా తలపడనున్నాయి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రెండు జట్లు తొలి టైటిల్ కోసం ఆరాటపడుతున్నాయి. ఇండియా ఇప్పటి వరకు 2 సార్లు ఫైనల్కు వచ్చి ఓడిపోతే సౌత్ ఆఫ్రికా తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్కు చేరుకుంది. రెండు జట్లు బలంగా ఉండడంతో విజేతను అంచనా వేయడం కష్టంగానే మారింది. ఆదివారం ముంబైలోని ఢాకా డివై పోర్టల్ స్పోర్ట్స్ అకాడమీలో ఫైనల్ జరగనుంది. సౌత్ ఆఫ్రికా జట్టులో 2 మ్యాచ్ విన్నర్లను ఆపకపోతే ఇండియా ఫైనల్లో గెలవడం కష్టం. వారిలో ఒకరు కెప్టెన్ లారా వోల్వార్డ్ కాగా మరొకరు ఆల్రౌండర్ మరిజానా కోప్. వోల్వార్డ్ ఇంగ్లాండ్పై జరిగిన సెమీఫైనల్లో భారీ సెంచరీతో విరుచుకుపడింది. సెమీస్ పోరులో వోల్వార్డ్ నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ ఆడుతూ 169 పరుగులతో విధ్వంసం సృష్టించింది. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఒక్కసారి క్రీజులో కుదురుకుందంటే ఈ సఫారీ కెప్టెన్ను ఆపడం కష్టం. ఫైనల్లో టీమిండియా వోల్వార్డ్ వికెట్ను త్వరగా తీయకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. భారీ షాట్లను అలవోకగా కొట్టే సత్తా సఫారీ కెప్టెన్ సొంతం. అందుకే పవర్ ప్లే లోపే ఆమెను పెవిలియన్కు పంపించుకుంటే మాత్రం చుక్కలే. మరోవైపు సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ మరిజాన్ కోప్ సూపర్ ఫామ్ లో ఉంది. అటు కొత్త బంతితో బౌలింగ్ చేసే కోప్ మిడిల్ ఓవర్లో కీలక ఇన్నింగ్స్ ఆడుతూ జట్టును ఆదుకుంటోంది. నిలకడగా ఆడుతూ తన అనుభవాన్ని చూపిస్తోంది. ఈ టోర్నీలో టాప్ ఫామ్ లో ఉన్న క్యాప్ భారత బౌలర్లకు సవాల్గానే చెప్పాలి. బ్యాటింగ్ లో నిలబడితే భారీ ఇన్నింగ్స్లు ఆడగలదు. బౌలింగ్ లో తన స్వింగ్ తో వణికించగలదు. సెమీస్ లో కప్ అద్భుత ప్రదర్శన చేసింది. మొదట బ్యాటింగ్ లో 42 పరుగులు చేసిన ఈ సఫారీ ఆల్రౌండర్ ఆ తర్వాత బౌలింగ్ లో ఏకంగా 5 వికెట్లు పడగొట్టి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసింది. అందుకే క్యాప్ విషయంలోనూ భారత జట్టు ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. మరికొందరు ఆల్రౌండర్లు కూడా సఫారీ జట్టుకు కీలకంగా మారారు. దీంతో భారత మహిళల జట్టు ఫైనల్లో అన్ని విభాగాల్లోనూ ఆల్రౌండ్ షో కనబరిస్తేనే తొలిసారి ప్రపంచ కప్ ముద్దాడగలదు.